హలో ఎవ్రీవన్. మేము మిషిగన్ వెళ్ళినప్పుడు ఫార్మింగ్టన్‌లో ఉన్న డెక్కన్ బావర్చీకి వెళ్ళాము. ఇక్కడ బుఫే అవైలబుల్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక 30+ ఐటమ్స్‌తో ఉన్నాయి. మనకి ఆల్ ఐటమ్స్ కంప్లీట్ చేయాలంటే ప్లేస్ కూడా మనకి పొట్టలో సరిపోదనమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే అన్ని ఐటమ్స్ కూడా సూపర్‌గా ఉన్నాయండి. ఇక్కడ మనకి ఆల్ నాన్ వెజ్ అండ్ ప్యూర్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. దట్టు నాన్ వెజ్‌లో మటన్, చికెన్, సీ ఫుడ్, ఎగ్ ఐటమ్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. అండ్ స్పైస్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్‌గా మనకి మ్యాచ్ అవుతాయి. నాన్ వెజ్‌లో హలీం ఉంది. మా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. బుఫేలో ఇన్ని ఐటమ్స్, మళ్ళీ దట్టు యమ్మీ ఐటమ్స్ జస్ట్ $25 పర్ హెడ్ అంటే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు మనం అందరం కూడా. వెజ్‌లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. యాపిటైజర్స్ కూడా బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్‌లో ఉన్నాయి. అండ్ అన్నీ కూడా చాలా యమ్మీ యమ్మీ టేస్ట్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకా పకోడా, స్పినాచ్ పకోడా, ఆనియన్ పకోడా అండ్ సమోసా, ఇంకా నా ఫేవరెట్ పానీపూరి కూడా ఉంది. ఇంకా లాస్ట్‌లో అయితే డెజర్ట్స్ అండి. అవి ఐటమ్స్ ఒక 5 ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. అన్నీ ట్రై చేసామండి. ఆ 5 ఐటమ్స్ కూడా అసలు ఒకదాన్ని మించి ఒకటుంది టేస్ట్‌లో. అంత బాగున్నాయి. మేమైతే అన్ని 5 ఐటమ్స్ మంచిగా ఇలా కప్స్‌లో తెచ్చేసుకొని అన్నీ ట్రై చేసాము. అంత బాగుంది. అండ్ యాహ్! మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి డెక్కన్ బావర్చీలో. అండ్ అలాగే ఇందులోనే డెక్కన్ బావర్చీలో నిజాం బైట్స్ అని ఉందండి. లోపలనే స్టోర్ ఒకటుంటుంది. అందులో మస్కా బన్ ఉందండి అసల. మేము మిషిగన్ అంటే మేము వెళ్ళింది 6 డేస్‌కి అలా వెళ్ళాము. ఎవ్రీడే మేము మస్కా బన్ తెచ్చుకునేవాళ్ళం. ఫుల్ ఎంజాయ్ చేసాము. మా ఫేవరెట్ అయిపోయింది ఇంకా మిషిగన్‌లో మస్కా బన్. మస్కా బన్ విత్ మలాయ్ కూడా ఇస్తారు. అసలు టేస్ట్ అయితే అసలకి మీరు ఇంకా చెప్పలేరండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అసలు ఎంత యమ్మీగా ఉన్నాయో. నేను విత్ మలాయ్ ట్రై చేయలేదు కానీ జస్ట్ మస్కా బన్ ట్రై చేశాను. ఎవ్రీడే తినేవాళ్ళం. అండ్ అలాగే మేము రిటర్న్‌లో మిషిగన్ నుండి రిటర్న్ అయినప్పుడు కూడా ఇంకా పార్సెల్ తెప్పించుకున్నాం అనమాట. అంత బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి.